మట్టి న్యూస్. బతుకమ్మ కుంట మళ్లీ జీవం పోసుకుంటోంది. కబ్జా కోరల్లో ఇన్నాళ్లు ఊపిరాడక విలవిల్లాడిన బతుకమ్మ కుంట హైడ్రా పుణ్యమాని ప్రాణం పోసుకుంటోంది. బతుకమ్మ కుంటపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో తన పాత రూపాన్ని తిరిగి పొందుతోంది. బతుకమ్మ కుంటను హైడ్రా ఎలా అభివృద్ధి చేస్తోంది? గతంలో బతుకమ్మ కుంట ఎన్ని ఎకరాలుండేది, ఇప్పుడు ఎన్ని ఎకరాలకు కుదించుకుపోయింది అనే విషయాలపై బిగ్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పేరులో మాత్రమే ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో కుంట కనిపించదు అని అనేక రోజుల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాని ఫామ్ చేసిన తర్వాత 6 చెరువులను మళ్ళా పునరుద్ధరిస్తామనేటువంటి మాట చెప్పింది. సో హైడ్రా అందులో భాగంగా బతుకమ్మ కుంటను కూడా ఎంచుకుంది. గతంలో బతుకమ్మ కుంట ఎట్లా ఉండేనో ఆ విధంగా బతుకమ్మ కుంటను మళ్ళా మేము తయారు చేస్తాం, జనాలకు అందుబాటులోకి తీసుకువస్తామనేటువంటి మాట చెప్తున్నారు. ఒకసారి మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉండే, ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ కుంట ఉండే, ఇప్పుడు ఎంతవరకు కుచ్చుకుపోయింది అనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెరువోయి మా ఊరి చెరువు, ఊరి బరువునంతా మోసే ఏకైక ఆధరువు. చెరువోయి మా ఊరి చెరువు అన్నాడో కవి. ఇవి అక్షర సత్యాలు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు చెరువుతో అవినాభావ సంబంధం ఉంది. చెరువు అంటే ఆ ఊరి ప్రజల జీవన విధానంలో ఒక భాగం. అలా అంబర్పేటలోని బతుకమ్మ చెరువు కూడా ఇక్కడి ప్రజల జీవనంలో ఒక భాగంగా ఉండేది. నిండుగా నీళ్లు, నవరాత్రుల సమయంలో ఆడబిడ్డల బతుకమ్మ ఆటలతో ఒకప్పుడు అంబర్పేటలోని బతుకమ్మ కుంట కలకలలాడేది. బతుకమ్మ పండగ వచ్చిందంటే చాలు ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ చెరువు సంతోషానికి కేంద్ర బిందువయ్యేది. కులభేదాలు లేకుండా చిన్న పెద్ద అంతా కలిసి తమ ఆనందాన్ని పంచుకునేవారు. కానీ ఇప్పుడు ఈ చెరువు కలపోయింది. కబ్జా కోరల్లో చిక్కి బతుకమ్మ కుంట బక్క చిక్కింది. అంబర్పేట్ బతుకమ్మ కుంట ఒకప్పుడు ఈ బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఆడి బతుకమ్మలు వదిలేవాళ్ళు. రాను రాను రోజులు గడుస్తున్న కొద్దీ చెరువు మొత్తం కుంచుకుపోయింది. ఈ ప్రాంతం మొత్తం కూడా కబ్జాకు గురైంది. దాదాపుగా 26 ఎకరాల్లో బతుకమ్మ కుంట విస్తీర్ణంలో ఉండే, కానీ ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే 4.7 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఎన్నో కోర్టు కేసుల తర్వాత, హైడ్రా అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ భూమి మాత్రమే మేన మిగిలి ఉంది. లేకపోతే కొన్ని సంవత్సరాలు, అంటే ఒక ఏడాది 2 ఏడాదిలు గడిస్తే ఈ ఎకరాలు 4.7 ఎకరాలు కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉండే. సో ఫైనల్గా హైడ్రా ఫామ్ అయింది. మొత్తం కుంచుకుపోయి మాయమైపోతున్నటువంటి చెరువులను పునరుద్ధరిస్తామనేటువంటి అంశాన్ని హైడ్రా తెర మీదకి తీసుకువచ్చింది. సో ప్రస్తుతం మనం బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాం. ఇది బతుకమ్మ కుంట పరిస్థితి. గతంలో మొత్తం అడవిలాగా ఉండే, అంటే మొత్తము ఎక్కడికక్కడ చెట్లు, చెదును, మట్టి, డెబ్రిస్, వ్యర్థాలు, చెత్తా చెదరంతో నిండిపోయినటువంటి అంబర్పేట్ బతుకమ్మ కుంట మళ్ళా తిరిగి దాని రూపాన్ని అది సంపాదించుకుంటుందని చెప్పుకోవచ్చు. హైడ్రా ప్రస్తుతం ఈ బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తుంది అనేది క్లియర్గా మనం గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇది దాదాపుగా 26 ఎకరాలు ఉండే 1967, 68, 70 ఆ ఇయర్స్లో 26 ఎకరాలు ఉన్నటువంటి భూమి ఏళ్ళు గడుస్తున్న కొద్దీ భూమి తన విస్తీర్ణాన్ని కోల్పోయింది, తన రూపుని కోల్పోయింది, పూర్తి స్థాయిలో తన భూమినే కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మనం బతుకమ్మ కుంట చుట్టూ చూస్తే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనబడతాయి. ఇవన్నీ కూడా బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ప్లేసులోనే నిర్మాణం అయ్యి ఉన్నాయి. అయితే అవన్నీ కూడా గతంలోనే జనాలు నిర్మించుకున్నారు. అప్పుడు కబ్జాకు గురైందా, లేకపోతే ఇతర గవర్నమెంట్ అధికారుల మ్యానిపులేషన్ వల్ల, వాళ్ళ డబ్బుల దాహం వల్ల ఇవన్నీ భూములు మొత్తం ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. దాని తర్వాత రియల్ ఎస్టేట్కి వాళ్ళు ఉపయోగించుకున్నారు. డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు అంబర్పేట బతుకమ్మ కుంటను ఉపయోగించుకున్నారు అనేది అధికారులు చెప్తుంటారు. మరి దీంట్లో ఎంత మేరకు వాస్తవం ఉందని గమనిస్తే కొంత మేరకు వాస్తవం ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు గతంలో సరిగా పని చేయకపోవడం వల్లనే ఈ భూమిని కోల్పోయాము అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పాల్సినటువంటి అంశం. సో ఈ బతుకమ్మ కుంట మనం ఎంత మేర చూస్తున్నామో ఇది ప్రస్తుతం పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి కుంటగా దీన్ని తయారు చేయబోతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ వి హనుమంతరావు ఆయన బతుకమ్మ కుంటని పునరుద్ధరించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రిని, హైడ్రా కమిషనర్ని అందరినీ కూడా అనేక మార్లు కోరిన తర్వాత హైడ్రా బతుకమ్మ కుంటను తిరిగి మళ్ళా కుంటగా తయారు చేస్తామనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని ముందు పెట్టుకుంది. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
దాదాపుగా 3700కి పైగా లారీల్లో మట్టిని ఇక్కడ నుంచి తరలించారు. అంటే ఇది మొత్తం తవ్విన తర్వాత ఎంత మేర నీళ్లు వచ్చాయి అనేది మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అంటే కుంట దాని స్వరూపం పూర్తి స్థాయిలో మార్చేసేటువంటి ప్రయత్నం అనేక కబ్జాకోరులు చేసినా కూడా గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ మళ్ళా తిరిగి బయటికి వస్తుంది. ఏ విధంగా వస్తుంది, ఎంత మేర వస్తుందని మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఈ మొత్తం కూడా కుంటని ఒక సుందరంగా అద్భుతంగా బతుకమ్మ కుంటని తీర్చిదిద్దబోతున్నామని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ హైడ్రా కమిషనర్ కానీ అనేక మార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు చెప్పిన విధంగానే బతుకమ్మ కుంట మళ్ళా అద్భుతమైనటువంటి బతుకమ్మ కుంటగా దాన్ని రూపుదిద్దేటువంటి ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. అయితే కొన్ని కోర్టు కేసులు ఎడ్ల సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఈ భూమి నాదే అని ఆయన కోర్టులో కొట్లాడుతున్నారు. అనేక పిటిషన్లు వేశారు. కింది కోర్టులు వేస్తే కింది కోర్టులో క్లియరెన్స్ వస్తే దాని తర్వాత దాని పైన కోర్టుకు వెళ్తున్నారు. అక్కడ క్లియరెన్స్ వస్తే అంతకన్నా పై కోర్టుకు కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ భూమికి సంబంధించినటువంటి అంశం పెండింగ్లో ఉంది. తొందరలోనే అంటే 1-2 రోజుల్లో ఈ పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి అంశాన్ని క్లియర్ చేసుకొని బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి పనులు మళ్ళీ మేము తిరిగి ప్రారంభిస్తామనేటువంటి అంశాన్ని హైడ్రా కమిషనర్ కానీ ఇక్కడ పనులు చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్ చెప్తున్నటువంటి అంశం. ఒకసారి మనం ముందుకు వెళ్దాం. పూర్తి స్థాయిలో ఈ బతుకమ్మ కుంటను ఏ విధంగా తయారు చేయబోతున్నారు, ఎక్కడ ఏం రాబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కబ్జాకోరల్లో చిక్కి కుంచుకుపోయిన బతుకమ్మ కుంటపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో బతుకమ్మకు ఊపిరి పీల్చుకుంది. ఇన్నాళ్లు తనను ఎవరూ పట్టించుకోలేదంటూ అలిగిన బతుకమ్మ కుంటకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక్క ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కబ్జాకోరల్లో బందీగా మారిన బతుకమ్మ కుంటకు స్వేచ్ఛను కల్పించారు. తొలుత చెత్త మొక్కల్ని తొలగించిన అధికారులు చెరువులో పూడిక తీస్తున్నారు. మొదట అక్కడ నీళ్లు లేవు, బతుకమ్మ కుంట లేదని వాదించిన కొందరు కబ్జాకోరులకు హైడ్రా సరైన విధంగా బుద్ధి చెప్పింది. జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా లోపల నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంట మళ్ళా తన రూపాన్ని తిరిగి సంపాదించుకుంటుందని చెప్పుకోవచ్చు హైడ్రా ద్వారా. సో స్థానికులను మాట్లాడదాం. ఏంటన్నా, ఇన్ని రోజులు ఈ ప్లేస్ మొత్తం కూడా అడవి, చెత్త చెదారము, భవన నిర్మాణ వ్యర్థాలు ఇవన్నిటికీ కేంద్రంగా ఉండే ఇప్పుడు మళ్ళా బతుకమ్మ కుంటలాగా తయారవుతుంది. మీరు ఇక్కడ స్థానికంగా ఉంటారు కదా, ఏం చెప్తారు? ఈ పని మంచిదేనా లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా? చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎందుకంటే చాలా ఇంతకుముందు అయితే ఈ బతుకమ్మ కుంట మొత్తం కలేబారాలు అన్నీ వేస్ట్ వ్యర్థాలు అన్నీ ఉండేది. ఇప్పుడు ఇది రంగనాథ్ సార్ మంచి డెసిషను, సీఎం రేవంత్ రెడ్డి సార్ సమక్షంలో మంచిగా అనిపిస్తుంది మాకు. మేము ఉండేది కూడా పక్కనే. ఇంత ముందు కన్నా చాలా బెటర్గా అనిపిస్తుంది. మళ్ళీ బతుకమ్మ పూర్వం రోజులు చూస్తామేమని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం సార్. గతంలో బతుకమ్మ ఆడడానికి ఇక్కడికి వచ్చి మహిళలందరూ కూడా సంతోషంగా బతుకమ్మ ఆడి బతుకమ్మని నిమజ్జనం చేసేవాళ్ళు. కానీ రాను రాను రోజులు గడిచిన కొద్దీ 26 ఎకరాలు ఉన్నటువంటి భూమి దాదాపుగా 5 ఎకరాలకు చేరింది. అంటే మొత్తం కబ్జాకు గురైనట్టే కదా. అది అంటే కన్ఫామ్గా తెలియదు సార్ ఎంత ఉంది అనేది. కానీ ఇంతకుముందు అయితే బతుకమ్మ పూర్వం రోజులు అయితే మంచిగా అనిపించింది. అందరూ కూడా ఏమన్నా బతుకమ్మలు ఆడేది అనేది తెలిసింది. ఇక ఇప్పుడు ఉన్నంత వరకు అయితే మంచిగా చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది సార్. బతుకమ్మ అన్ని ఎక్కడో మాసప్ ట్యాంక్ కానీ ట్యాంక్ బండ్ పోయే దగ్గర కన్నా ఇక మా దగ్గరలో చుట్టూ లోకల్లో ఇంటి పక్కన ఉండే విధంగా సంతోషంగా అనిపిస్తుంది వచ్చే దసరా రోజులలో చేసుకోవడానికి. ఇప్పుడు తొందరలో వచ్చే దసరాకే ఈ బతుకమ్మ కుంటను అందుబాటులోకి తీసుకువస్తాము. మహిళలందరూ ఇక్కడనే బతుకమ్మ ఆడుకోవచ్చు. ఒక చిన్న పార్క్ లాగా కూడా దీన్ని తీసుకొస్తాము. చాలా అందంగా తీర్చిదిద్దబోతున్నాం అంటున్నారు. అది 100% అయితే చేస్తున్నారు సార్. ఇది చాలా రోజుల నుంచి కూడా రెయిన్బోలు కష్టపడుతున్నారు, చేస్తున్నారు. చాలా వరకు కూడా దాదాపు 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% ఉందని అన్నారు సార్ నేను కనుక్కున్నప్పుడు. బతుకమ్మ కుంట అంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో అతిపెద్ద చెరువుగా ఉండేది. 1962కు పూర్వం 26 ఎకరాలు ఉండేదని స్థానికులు చెప్పే మాట. కానీ 1962-63 నాటి రికార్డుల ప్రకారం 563 సర్వే నెంబర్లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు ఉండేదని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల భూమి మాత్రమే మిగిలినట్లుగా తేలింది. దీంతో ఉన్న భూమినైనా రక్షించి బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలని హైడ్రా నిర్ణయించింది. ఈ 5 ఎకరాల్లోని బతుకమ్మ కుంటలో పలు అభివృద్ధి పనులు చేపట్టనుంది.
కుంట మళ్ళా కుంటగా తీర్చిదిద్దేందుకు హైడ్రా నడుం బిగించింది. ఆ నీళ్లు వచ్చినటువంటి దృశ్యాలు మనం చూసినాం కదా. సో రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా తయారు చేయబోతున్నారని ఒకసారి మనం గమనిస్తే, ఇగో ఇక్కడ పెద్ద మెయిన్ ఎంట్రన్స్ దీన్ని తీసుకురాబోతున్నారు. ఇక్కడ దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళని క్లియర్ చేసినారు. సో ఇక్కడ పెద్ద గేట్ రాబోతుంది. గేట్ ఎంటర్ అయిన తర్వాత ఒక చిన్న పార్క్ లాంటి ప్లేస్, అంటే సాయంత్రం పూట ముసలి వాళ్ళు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ వచ్చి ఆడుకోవడానికి ఈ ప్లేస్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం పెద్ద పెద్ద రాళ్ళు చూస్తున్నాం కదా, ఈ ప్లేస్లో ఒక చిన్న పార్క్ రాబోతుంది. ఈ చిన్న పార్క్లోనే మళ్ళీ ఓపెన్ జిమ్, అంటే జిమ్కి వెళ్తే ఎక్విప్మెంట్ ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అనేక చోట్ల ఓపెన్ జిమ్లు, అంటే ఎక్కడైతే పార్కులు ఉన్నాయో అక్కడ ఓపెన్ జిమ్లు తీసుకొస్తుంది. సో అట్లాంటి ఓపెన్ జిమ్లు ఈ ప్లేస్లో రాబోతున్నాయి అని చెప్తా ఉన్నారు. అది కాకుండా ఒకసారి మనము ఇది మొత్తం చుట్టూ గమనిస్తే మధ్యలో మనకి వాటర్ కనిపిస్తుంది కదా, వాటర్ చుట్టూ కూడా పెద్ద ఒక బండ్, అంటే చుట్టూ తిరిగేందుకు ఒక నీట్ బండ్ ఒకటి కట్టబోతున్నారు. వాకింగ్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు దాన్ని. సో ఆల్మోస్ట్ వాకింగ్ ట్రాక్ లాగా ఉంటుంది. సో మధ్యలో మొత్తం కూడా వాటర్ ఉంటాయి, చుట్టూ కూడా ఒక బండ్ లాగా ఉంటుంది. సాయంత్రం పూట కొంత ఆహ్లాదంగా ఉంటుంది. వచ్చేవాళ్ళు, వచ్చి వాకింగ్ చేసుకునే వాళ్ళు, ఇక్కడ మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అంత బ్యూటిఫుల్గా మేము తీర్చిదిద్దబోతున్నాము అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మనము ఇంకొంచెం ముందుకు యువతల వైపు మనకు ఎదురుగా చూస్తే మనకి లారీలు, జేసీబీలు కనబడుతున్నాయి కదా, అటువైపున ఒక ప్లేసు నిర్మించబోతున్నారు. అంటే ఒక స్టేజ్ లాంటి ప్లేస్ నిర్మించబోతున్నారు. అక్కడ మహిళలందరూ బతుకమ్మలు తీసుకొని వచ్చి ఆడుకోవడానికి దాదాపుగా 60 నుంచి 70 మంది మహిళలు ఒకేసారి బతుకమ్మ ఆడుకునేందుకు వీలు ఉంటుంది. అంత పెద్ద ప్లేస్ని ఒక పెద్ద స్టేజ్ లాగా నిర్మించబోతున్నారు. ఇది కూడా పూర్తి స్థాయిలో ఈ అక్టోబర్లో దసరా పండుగ రాబోతుంది. సో అంతకన్నా ముందే, అంటే ఆగస్టు చివరి నాటికి ఈ బతుకమ్మ కుంటని పూర్తి స్థాయిలో హైడ్రా రూపొందించినటువంటి ప్లాన్ని అమలు చేయబోతున్నారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మహిళలందరూ అక్కడ బతుకమ్మ ఆడి నేరుగా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో జేసీబీ కనబడుతుంది కదా, ఈ జేసీబీ దగ్గర మెట్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ మెట్లు ఏర్పాటు చేసిన మెట్ల మీద నుంచి నేరుగా కిందికి వచ్చిన తర్వాత అక్కడ మధ్యలో ఒక మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బోర్డు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తెలంగాణ తల్లి విగ్రహం బతుకమ్మ కుంట మధ్యలో ఏర్పాటు చేయబోతున్నారు. సో అక్కడ ఒకవేళ ఆడుకోవాలని ఉన్నా కూడా ఏర్పాట్లు చేసేందుకు వీలు ఉంటుంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. మరి దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇక్కడ మెట్ల ద్వారా అక్కడ ఆడుకొని బతుకమ్మ ఆడుకొని మెట్ల ద్వారా కొంచెం కిందికి వచ్చి బతుకమ్మను నీటిలో వదులుతారు, అంటే నిమజ్జనం చేస్తారు. ఈ విధమైనటువంటి కార్యక్రమం తెలంగాణలో బతుకమ్మ అంటే చాలా ఫేమస్. తెలంగాణ పండుగ కూడా బతుకమ్మ అంటే బతుకునిచ్చేటువంటి పండుగ బతుకమ్మ పండుగ అని తెలంగాణ మహిళలు భావిస్తారు. సో ఇట్లాంటి బతుకమ్మ పండుగ మేము ఇంత ఆహ్లాదంగా ఆడుకునేందుకు కానీ మా పండుగను మేము సెలబ్రేట్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా కలిసి సంయుక్తంగా ఈ బతుకమ్మ కుంటని అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు అంబర్పేటలో ఉండేటువంటి జనాలు, అంబర్పేటలో ఉండేటువంటి మహిళలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, హైడ్రా పనితీరుకు బతుకమ్మ కంటే నిదర్శనం. ఒకప్పుడు నీటితో కలకలలాడిన బతుకమ్మ కుంట ఇన్నాళ్లు కబ్జా కోరుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయింది. కానీ కాంగ్రెస్ వచ్చాక ఎన్నో చెరువులను చేరదీసింది. అందులో భాగంగానే బతుకమ్మ కుంటకు ప్రాణం పోస్తోంది. ఈ ఏడాది దసరా పండుగలోపు బతుకమ్మ కుంటను పూర్తి స్థాయిలో అందంగా తయారు చేయాలని కృత నిశ్చయంతో ఉంది. దాదాపుగా 7 కోట్ల రూపాయలతో బతుకమ్మ కుంటను మళ్ళా తిరిగి దాని రూపాన్ని తీసుకురాబోతున్నాము, బతుకమ్మ కుంటని మళ్ళా పునరుద్ధరిస్తున్నాము అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో కోర్టు కేసులు ఒకవేళ అడ్డు వస్తే మాత్రం బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు కేసుల నుంచి హైడ్రా పూర్తి స్థాయిలో క్లియరెన్స్ తెచ్చుకుంటే తొందరగా బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి పనులు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బతుకమ్మ కుంట ఈ దసరాలోగానే అంబర్పేట వాసులకు బతుకమ్మ ఆడుకునేందుకు మహిళలకు కూడా ఈ బతుకమ్మ కుంట అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు కేసుల్లో ఇబ్బంది వస్తే, కోర్టులో స్టే వస్తే మాత్రం బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి పనులు మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అండ్ హైడ్రా మాత్రం ఖచ్చితంగా కోర్టులో ఉన్నటువంటి స్టే వెకేట్ చేయించాలి, ఖచ్చితంగా మనం కేసు గెలవాలి, బతుకమ్మ కుంటని పునరుద్ధరించి మళ్ళా గతంలో మహిళలు ఎంత సంతోషంగా అయితే ఇక్కడ వచ్చి బతుకమ్మ ఆడుకునే వాళ్ళు అట్లా బతుకమ్మ కుంటను తీర్చిదిద్దాలి అనేది
హైడ్రా లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఆ లక్ష్యం ఎంత మేరకు నెరవేరుతుంది, ఎప్పటి వరకు నెరవేరుతుంది, కోర్టు కేసులు ఎంతవరకు క్లియర్ అవుతాయి అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ సంతోష్తో శ్రవణ్, బిగ్ టీవీ, అంబర్పేట్ బతుకమ్మ కుంట నుంచి.